ఫ్రెండ్స్, గులాబ్ జామ్ చేసుకోవచ్చు. ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ కలిపి ఇలా ఉంచాను. కలిపి తర్వాత ఉండలు చేసుకుందాం. ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఫ్రెండ్స్, వాటర్ వేసి కలిపాను. పావు గంట అయింది కలిపి. ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఉండలు చేసి గులాబ్ జామ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకున్నాక అంతా చేసేసి అలా పెట్టాలి. ఫ్రెండ్స్, నేను ఎంటీఆర్ గులాబ్ జామునే తెచ్చుకుని చేసుకుంటాను. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఎంటీఆర్ గులాబ్ జామ్ చేసుకుని చూడండి. స్టవ్ మీద మొగ్గు పెట్టండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. ఆయిల్ సరిపోద్దని వేరుశనగ వేస్తున్నాను కొద్దిగా. ఫ్రెండ్స్, 400 గ్రాములు తీసుకున్నాను గులాబ్ జామ్ పౌడరు. ఈ గ్లాసును 4 వేసాను. షుగరు. పెద్ద గ్లాస్తో 3 వేసాను ఫ్రెండ్స్. పాకం మరగాలి కదా, మూత పెడదాం. పాకంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పాకం బాగుంటుంది. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. గులాబ్ జాములు వేసుకుందాం. ఫ్రెండ్స్, తీసేసి పాకం వేద్దాం. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్, అవి కూడా వేసేసుకుందాం. అంటే అర కేజీకి 100 గ్రాములు ఉంచేసాను ఫ్రెండ్స్. 400 గ్రాములు వేసాను నేను. ఎక్కువైపోతాయి, తీసాను. వేయాలి ఫ్రెండ్స్. మంట ఎక్కువ పెట్టలేదు ఫ్రెండ్స్. మీడియం సైజులో పెట్టి మంట చేస్తున్నాను. అంటే మాడిపోతాయి, లోన ఉడకవు. అందుకని మీడియం సైజులో పెట్టాను. ఫ్రెండ్స్, తీసి పాకంలో వేస్తున్నాను. ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం చిన్నవి ఫ్రెండ్స్ లాస్ట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఎంటీఆర్ గులాబ్ జాములు అయిపోయినవి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిన్న తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఇంకా
మంచి మంచి వంటలన్నీ ఎస్డివి సాయి ఆశీర్వాదంతో అన్న ఛానల్లో పెడతాను.